నిన్న ఓవైసీ, ఈ రోజేమో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్. వీళ్ళ బాధ ఏందో అర్థం కావట్లే. అసలు వందే మాతరంపై ఇంత విషం కక్కే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఈ ప్రపంచంలో అత్యధికంగా క్రిస్టియానిటీ దేశాలు ఉన్నాయి. రెండో స్థానంలో 52 దేశాలు ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి. హిందూ ధర్మాన్ని పాటించే ఏకైక దేశం ఏదైనా ఉంది ఈ భూమి మీద అంటే భారతదేశం. మన భారతదేశం మీద మరి విదేశీ వ్యక్తుల, విదేశీ శక్తుల, విదేశీ మతాల ఈ విషం ఇంతగానం ఎందుకు కక్కుతున్నారు అనేది అర్థం కాదు. ఒకసారి ఆ వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం. వందే మాత్రం తప్పనిసరి చేయడం మత స్వేచ్ఛపై దాడి ముస్లిం లా బోర్డు. నిన్న ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఏమంటుందనంటే ఆర్టికల్ 25, 26, 29 కి వ్యతిరేకం, ఫండమెంటల్ రైట్ టు ఎక్స్ప్రెషన్, రైట్ టు స్పీక్ కూడా వ్యతిరేకం అనంట వందే మాత్రాన్ని ఆలపించడం. 1950 కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలా అప్పుడు తొలి రాష్ట్రపతి గారు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు జనగణమన గీతానికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో వందే మాత్రానికి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలని చాలా స్పష్టంగా చెప్పారు. దానికి తగ్గట్టు ఆదేశాలు కూడా జారీ చేసిర్రు. ఆర్టికల్ 51 ఆఫ్ ఏలా జనగణమన నేషనల్ యాంథమ్, వందే మాత్రం నేషనల్ సాంగ్, భరతమాతకి భారతదేశానికి రెండు కండ్ల లాంటివని చాలా స్పష్టంగా చెప్పారు. అయితే జవహర్లాల్ నెహ్రూ యొక్క ఆలోచన లేని విధానం కారణంగా జనగణమనకి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తూ వచ్చారు. దాన్ని అనుసరిస్తూ ఇందిరాగాంధీ గారు 1971లో తను ప్రధానమంత్రి అయిన తర్వాత జనగణమన నేషనల్ ఫ్లాగ్ ఇచ్చిన రాజ్యాంగ రక్షణ వందే మాత్రానికి ఇయ్యలేదు. అక్కడ జరిగింది తప్పు. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సుమారు 55 సంవత్సరాల పాటు ప్రతి ఒక్క భారతీయుని కళ, ప్రతి ఒక్క జాతీయవాది కళ ఏంటిదనంటే వందే మాత్రానికి రాజ్యాంగ రక్షణ కల్పించాలి. ఎందుకంటే కళ్ళ ముందు వందే మాత్రాన్ని అగౌరవపరుస్తున్నా కూడా ఏం చేయలేని పరిస్థితి ఉండేది ఇన్ని రోజులు. సో దానికి చెక్ పెట్టాలంటే లోక్సభ, రాజ్యసభల ముసాయిదా బిల్లు ఆమోదం పొందాలి. ప్రెసిడెంట్ ఆమోదించిన తర్వాత చట్టం లెక్క మారాలి. ఓవైసీ లాంటి దేశ విద్రోహ శక్తులకి సుక్కలు చూపియాలనే ప్రయత్నం ఇన్ని రోజులు జాతీయవాదులు, భారతీయులు ఓపిక బట్టి ఎదురు చూసారు. కానీ ఇప్పటి నుంచి వందే మాత్రానికి రాజ్యాంగ రక్షణ కల్పించబడుతుంది. ఎవరైనా వందే మాత్రాన్ని అగౌరవపరిచినట్టు కనిపిస్తే, ఆలపించకపోతే జైలు శిక్ష విధించే ఆ ఆర్టికల్ ని అందులో పొందుపరచడం నిజంగా హర్షించదగ్గ విషయం. ఇప్పటికి కూడా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అయినా, ఓవైసీ అయినా, కొంతమంది దేశ విద్రోహ శక్తులైన కొంతమంది ముస్లింస్ అయినా వందే మాత్రాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు ఏమంటారు? మత స్వేచ్ఛకి వ్యతిరేకం అంట. బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది? అరబ్ కంట్రీస్లో ఏం జరుగుతుంది? అక్కడ హిందువులు మైనారిటీలు, హిందువులను ఇబ్బంది పెడుతారు. కానీ ఇక్కడ ముస్లింలు మైనారిటీలు అయినప్పటికీ ముస్లింలకి స్వేచ్ఛలు, రాజ్యాంగ హక్కులు కల్పించిన దేశం భారతదేశం. ప్రపంచంలో ఇంకెక్కడైనా ఇంత ఎక్కువ స్వేచ్ఛ ఉంటుందా మైనారిటీలకు? చెప్పండి ఒకసారి. ముస్లింస్ కైనా, క్రిస్టియన్స్ కైనా ఎక్కువ స్వేచ్ఛను కల్పించిన దేశం భారతదేశం. అన్ని మతాలను సమానంగా చూసే ధర్మం హిందూ ధర్మం. అట్లాంటి హిందూ ధర్మం మీద, ఇట్లాంటి దేశం మీద విషం కక్కే ప్రయత్నం చేస్తున్నారు. ముస్లింస్ అత్యధికంగా ఎక్కువ పాపులేషన్ ఉన్న దేశం ఇండోనేషియా. ఆ దేశ ప్రెసిడెంటే అన్నాడు కదా, ఆయన డిఎన్ఏని ట్రేస్ చేస్తే ఇండియన్ డిఎన్ఏ బయటపడుతుందని. ఇక మరి మీకెందుకు కడుపుమంట? గౌరవించడం నేర్చుకోండి. ఇదే వందే మాత్ర గేయాన్ని, ఇదే వందే మాత్ర నినాదాన్ని ఆదర్శవంతంగా తీసుకొని స్వతంత్ర ఉద్యమంలో కొంతమంది ముస్లిం నాయకులు కూడా వందే మాత్ర నినాదాలు ఇచ్చుకుంటూ ఊపిరి వదిలిపెట్టిర్రు, తుదిశ్వాస విడిచిపెట్టిర్రు. ఆ విషయాలను గుర్తు చేసుకోరు. దేశభక్తిని ఒక పాటతో కొలవడం సరికాదన్న బోర్డు. మరి ఎట్లా కొలుస్తారు? దేశభక్తి అంటే ఎట్లా రిప్రజెంట్ చేస్తాం మనం? జాతీయ జెండాకి గౌరవాన్ని ఇస్తాం, నేషనల్ యాంథమ్ కి గౌరవాన్ని ఇవ్వాలి, నేషనల్ సాంగ్ కి కూడా అదే విధంగా గౌరవాన్ని ఇవ్వాలి. ఈ చర్య రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని వెల్లడి. రాజ్యాంగంలో ఉంది కదా, ఆర్టికల్ 51 ఆఫ్ ఏలా చాలా క్లియర్ గా మెన్షన్ చేసి ఉంది కదా, జనగణమన వందే మాత్రం అనేవి భారత మాతకి, భారతదేశానికి రెండు కళ్ళ లాంటి అని. మళ్ళా రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం అంటారు. ఒకటి గుర్తుంచుకోవాలి, ఆర్టికల్ 25, 26, 29, ఆర్టికల్ 19 కంటే కూడా ప్యాట్రియాటిజం ముఖ్యం, జాతీయవాదం ముఖ్యం. దేశం మన కోసం ఏం చేసింది అనేది కాదు, దేశం కోసం మనం ఏం చేసినాం అనేది ముఖ్యం. నేషన్ ఫస్ట్, రిలీజియన్ నెక్స్ట్. ఈ ఒక్క లైన్ ని మీరు అనుసరించకుంటే మాత్రం ఈ దేశంలో ఉండదు, వెళ్ళిపోవడం మంచిది. దేశాన్ని ప్రేమిస్తాం కానీ దేవతగా పూజించలేమన్న ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు. మహిళలకి స్వేచ్ఛ ఇవ్వకుండా వీళ్ళు దేవతలకు పూజించలేరు. ఎందుకనంటే మహిళలకి స్వేచ్ఛ ఇవ్వకుండా మహిళలని నానా రకాలుగా ఇబ్బంది పెడుతుంటారు. వీళ్ళు అట్లాంటి వాళ్ళని సమర్థిస్తుంటారు. వాడోడు అంటాడు ఈ దేశానికి బుర్కా వేసుకున్న మహిళ ప్రధానమంత్రి కావాలని. అంటే ప్రధానమంత్రి అయినాక కూడా బుర్కా వేసుకోవాలి, అంత స్వేచ్ఛ లేకుండా ఉండాలా? ఈ ఏం మనుషులండి? 21st సెంచరీలో కూడా ఫండమెంటలిజం ని ఫాలో అవుతూ ఆ స్వేచ్ఛలను దెబ్బతీస్తూ వాళ్ళకి బతికే స్వేచ్ఛ లేదా? ఇంత దారుణమా? వందే మాత్ర గీతాన్ని అగౌరవపరిస్తే శిక్షార్హమైన నేరంగా పరిగణించే సవరణ బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొందడంపై ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇక మీరు ఏం చేసినా కూడా కుదరదు. ఈ దేశంలో ఒక సావరెన్ నేషన్ లా, పార్లమెంటరీ గవర్నమెంట్ లా పార్లమెంట్ ఏది చేస్తే అదే చట్టం.
మీరు ఇప్పుడు కాలడ్డం పెట్టినా ఆగదు, తొలి దూసినా ఆగదు. అంతకు మించి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. మీ మాట అంటారు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ముస్లిం లీగ్ కాంగ్రెస్ ఆ బ్రదర్హుడ్ ఉంటది కాబట్టి, జిన్నా నెహ్రూ స్నేహితులు కాబట్టి వాళ్ళ వారసత్వాన్ని కొనసాగిస్తుంటారు. ఈరోజు రేవంత్ రెడ్డి అయినా ఓవైసీ అయినా. కానీ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం లేదు కదా, సచ్చినట్టు పాడాల్సిందే. పాడకుంటే ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్కో అరబ్ కంట్రీస్కో పోండి. ఈ చర్య పౌరుల మత స్వేచ్ఛను హరించడమేనని దేశ రాజ్యాంగ లౌకిక ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొంది. ఎట్లా హరించడం? మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతుర్రా? రోజు భజనలు చేయమని చెప్తున్నారా? వందే మాత్రం పాడమంటుర్రు, గౌరవించమంటుర్రు. అది మత స్వేచ్ఛను దెబ్బతీస్తుందా? దేశ రాజ్యాంగ లౌకిక, అసలు లౌకిక అనే పదం ఎప్పుడు వచ్చింది? లౌకిక స్ఫూర్తి రాజ్యాంగంలో ఉండొచ్చు, కానీ 1976లో కదా తీసుకొచ్చింది లౌకిక అనే పదాన్ని. మీకు ఇంత స్వేచ్ఛ ఇస్తుంటే కూడా 80% హిందువులు ఉండి 20%, ఒక 15 నుంచి 20% ఉన్న ముస్లింలకి స్వేచ్ఛ ఇస్తుంటే కూడా మరి ఇది దేనికి సంకేతం, ఏంది ఇది అనేది ఒకసారి మనం ఆలోచించాలి. ఎక్కడైనా అన్యాయం జరిగిందా ముస్లింలకి స్వతంత్రం వచ్చిన కానించి? మన దేశం నుంచి విడిపోయిన పాకిస్తాన్ ఒక ఇస్లామిక్ రిపబ్లిక్ గా అనౌన్స్ చేసుకుంటే హిందూ దేశంగా నెహ్రూ ఎందుకు ప్రకటించలేదు అనేది చాలా మంది నా హిందూ సోదరులు అడిగే ప్రశ్న. ఎప్పుడు అలాంటి పని చేయకుండా తప్పు చేసి ఏమనిపిస్తుంటది. స్వయాన అంబేద్కర్ గారు కూడా పార్టీషన్ పుస్తకంలో అదే రాసిండు కదా. ఇప్పుడు మత ప్రాతిపదికన ఒక దేశం 2 దేశాలుగా విడిపోయినప్పుడు ఏ మతం వాళ్ళు ఆ దేశంలో ఉంటే బాగుంటది, గవర్నమెంట్ చొరవలు తీసుకొని హిందువులను ఇక్కడికి ముస్లింలను అక్కడికి పంపిస్తే బాగుంటదని పార్టీషన్ పుస్తకంలో స్పష్టంగా రాసిండు కదా. అది అర్థం చేసుకోకుండా కొంతమంది కుహానా జాతీయవాదులు ఏమంటారంటే ఇప్పుడు హిందువులను టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. కేవలం ఏదో ఒక నినాదం లేదా గీతం ఆలపించడం ద్వారానే దేశభక్తిని అంచనా వేయలేమని బోర్డు శుక్రవారం స్పష్టం చేసింది. ఒకసారి అబ్దుల్ కలాం ని చూసి నేర్చుకోండి. చట్టం ద్వారా ఒక నిర్దిష్ట మతపరమైన భావజాలాన్ని పౌరులందరిపై రుద్దడం రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధమని వాదించింది. ఇదే నేషనల్ సాంగ్ ని, వందే మాతర నినాదాన్ని యావత్ దేశం, అప్పుడు 40 కోట్ల మంది ప్రజలున్న భారతదేశం అనుసరించింది, నినదించింది, ఉద్యమాన్ని నడిపింది, ఆంగ్లేయుల మీద కొట్లాడింది, ఈ దేశానికి స్వతంత్రం సిద్ధించేలా చేసింది. కొంతమంది విషం నింపుకున్న జిన్నా లాంటి వాళ్ళు దేశాన్ని విడగొట్టే ప్రయత్నం చేశారు. అంతే తప్పితే చాలా మంది ముస్లిం వ్యక్తులు, చాలా మంది ముస్లిం మహానాయకులు వందే మాతర నినాదాలు చేసుకుంటే ఈ దేశం కోసం పోరాడారు. అది తెలుసుకోండి ఫస్ట్. బోర్డు అధికార ప్రతినిధి ఇలియాస్ మాట్లాడుతూ చట్టపరమైన ఒత్తిడితో అన్ని వర్గాల ప్రజలకు వందే మాతర గీతాన్ని తప్పనిసరి చేయడం అభ్యంతరకరం. దేశాన్ని ప్రేమించడం, దేశాన్ని పూజించడం అనేవి 2 విభిన్నమైన అంశాలు. ఎట్లా విభిన్నమైన అంశాలు? పూజించకూడదు దేశాన్ని, మతం కోసం కాదు పనిచేయాల్సింది, దేశం కోసం పనిచేయాలి. రాజ్యాంగంలోని అధికరణ 25 మత స్వేచ్ఛ, అధికరణ 19 భావ ప్రకటన స్వేచ్ఛ ప్రకారం ఏ పౌరుడిని వారి మత విశ్వాసాలకు విరుద్ధంగా బలవంతం చేయలేరని ఆయన గుర్తు చేశారంట. ఎవడు బలవంతం చేస్తుండు? నేషనల్ సాంగ్ ని పాడండి రాబాయ్ అని చెప్తున్నారు. పాడకుంటే ఈ దేశంలో ఉండొద్దు అని చెప్తున్నారు. ఇక మరి పార్లమెంటే చెప్పిన తర్వాత మీరు రాపడానికి మీరు ఎన్నిసార్లు కాలడ్డం పెట్టినా కథలు చూసినా ఆగలే. కానీ ముస్లింలు తమ దేశాన్ని ఎంత ప్రేమిస్తారు, మాతృభూమిపై మక్కువను తమ నైతిక బాధ్యతగా భావిస్తారు. అయితే దేశాన్ని దేవతగా పరిగణించి పూజించడం వారి విశ్వాసాలకు విరుద్ధం అంట. అదే చెప్తున్నాం. ఇష్టం లేకపోతే ఎవరెవరికైతే ఇష్టం లేదో వాళ్ళు వెళ్ళిపోవచ్చు. వందే మాతరం పాడడం ఇష్టం లేని వాళ్ళు ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు. ఇటువంటి సున్నితమైన విభజన చర్యలకు తావు ఇవ్వకుండా నిరుద్యోగం, ఇన్ఫ్లేషన్, పేదరికం, విద్యా, వైద్యం వంటి మౌలిక సమస్యల పరిష్కారంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని వీళ్ళు సలహాలు ఇస్తున్నారు. ఫస్ట్ ఓవైసీని ఓల్డ్ సిటీలో ఫోకస్ చేయమని చెప్పండి. అక్కడ ఒక 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి, ఒక పార్లమెంటరీ సెగ్మెంట్ ఉంది. సైబరాబాద్, సికింద్రాబాద్ ఒక రకంగా ఉంటే హైదరాబాద్ ప్రాంతం ఒక రకంగా ఉంటుంది. ఎందుకుందో మరి ఒకసారి కనుక్కోండి. వాళ్ళు ఇంకా కరెంటు బిల్లులు కూడా కట్టలేని పరిస్థితులు ఎందుకు అడగండి. ఓ 25 సంవత్సరాలు 26 సంవత్సరాల నుంచి కరెంటు బిల్లు కట్టలేరు. దానికి సంబంధించిన ప్రశ్నలు వేయండి వాళ్ళ మీద. పేదరికం ఎక్కువ ఎక్కడుంది ఈ ప్రాంతంలో అనేది ఒకసారి పరిశీలించండి.